ఖైరతాబాద్ మహాగణపతి దర్శనాలు నిలిపివేసినట్టు కమిటీ నిర్వాహకులు తెలిపారు. మంగళవారం శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలు ఉండడంతో ఆదివారంతో దర్శనాలు నిలిపివేశారు. శోభాయాత్రకు ఇప్పటికే భారీ వాహనాలు రావడంతో వెల్డింగ్ పనులు చేపట్టినట్టు వెల్లడించారు. దర్శనానికి నిన్న చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో క్యూ లైన్లన్నీ కిక్కిరిశాయి. భక్తుల రాకతో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్, టెలిఫోన్ భవన్, ఐమాక్స్ వైపు మార్గాల్లో ఎక్కువగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. భక్తుల రద్దీకి అనుగుణంగా సెక్యూరిటీ ఏర్పాటు చేశామని, ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా ప్రతి మూమెంట్ మానిటరింగ్ చేస్తున్నట్టు పోలీసు అధికారులు చెప్పారు. బడా గణపతి మెడలో వేసిన 1,00,000 రుద్రాక్షలను భక్తులకు పంచిపెట్టారు. కాగా రేపు శోభాయాత్ర తర్వాత హుస్సేన్ సాగర్లో మహాగణపతి నిమజ్జనం జరగనుంది. రేపు మహాగణపతితో పాటు పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు నిమజ్జనాలు జరగనున్నాయి. ఇందుకోసం పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గణేష్ నిమజ్జనానికి 17,000 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ సిపి సిబి ఆనంద్ తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో గణేష్ నిమజ్జనం జరుగుతుందన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తును ఏర్పాటు చేశారు. అన్ని విగ్రహాలు కలిపి దాదాపు 1,00,000 వరకు ఉండవచ్చన్నారు. 4 రోజులుగా హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయన్నారు. రైట్గా హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు, ముఖ్యంగా ఖైరతాబాద్ గణపతి నిమజ్జనానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి దీనికి సంబంధించి కూడా చూస్తున్నాం. మనం ప్రజెంట్ ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ప్రజెంట్ అయితే ఇటు కర్రల తొలగింపు కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే రేపు ఉదయం 5 గంటలకు కూడా సప్తముఖ మహాశక్తి గణపతి సంబంధించిన శోభయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. అయితే నిన్న నైట్ అర్ధరాత్రి నుంచి 12 గంటల నుంచి కూడా భక్తులు ఎవరిని కూడా అలో చేయడం లేదు. ఎందుకంటే ఈరోజు చాలా మంది కూడా ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా వస్తున్నారు ఖైరతాబాద్ మహాశక్తి గణపతిని కూడా దర్శించుకోవడానికి. కానీ ఈ రోజు ఎవరికి కూడా దర్శనాలు లేవు, నిలిపివేశారు. అర్ధరాత్రి 1 గంట నుంచే చాలా వరకు కూడా భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి మరీ వెళ్ళిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. చాలా వరకు ఇటు వివిఐపి గేట్ నుంచి కానీ మరోవైపు ఇటు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా తిప్పి పంపిస్తున్నారు. ఎందుకంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి కూడా ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి దర్శనాలు కూడా నిలిపివేసినట్టుగా ఇప్పటికే గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు కూడా చెప్పడం జరిగింది. మరి ఈ విషయం చాలా మంది కూడా తెలియకపోవడంతో పెద్ద ఎత్తున కూడా అక్కడక్కడ పబ్లిక్ అయితే వస్తున్నారు. ఎక్కువగా ఇటు మనం చూస్తున్నాం ఇక్కడ విజువల్స్ లో చాలా వరకు కూడా అంటే దాదాపు ఒక 1/2 కిలోమీటర్ పరిధిలోనే మొత్తం బారికేడ్లు కూడా పోలీసులు ఏర్పాటు చేసి మరి భక్తులు వచ్చిన వారిని కూడా పంపించేస్తున్నారు. ఎవరు కూడా ఖైరతాబాద్ మహాశక్తి గణపతి దర్శనం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించి ఇటు కర్రల తొలగింపు కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి మరి ఎవరైనా అక్కడ దగ్గరికి వెళ్తే ఆ కర్రలు పైన పడి ప్రమాదం కూడా ఏర్పడే ప్రమాదం నేపథ్యంలో మరి ఇక్కడ పరిసర ప్రాంతాలు కూడా ఎవరిని కూడా భక్తులైతే ఎవరిని అనుమతించట్లేదు. కొంతమందికి చెప్పి మరి పంపిస్తున్నారు. కొంతమంది తమకు దర్శనం కల్పించాలని కూడా పోలీసులతో రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం విజువల్స్ చూస్తున్నాం. కొంతమంది భక్తులు కూడా దూరం నుంచి మొక్కుకొని మరి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ విజువలైజేషన్ లో కొంతమంది చంటి పిల్లలతో పెద్దవాళ్ళంతా కూడా ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతిని కూడా దర్శించుకోవడానికి కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. అక్కడ విజువల్స్ చూస్తున్నాం. దాదాపు ఒక 200 మీటర్ల పరిధిలోనే పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి మరి వాళ్ళందరూ కూడా పంపించేస్తున్నారు. ఎవరికి కూడా ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి దర్శనం లేదు. ఎందుకంటే నేను నైట్ అర్ధరాత్రి యొక్క దర్శనం కూడా పూర్తి చేశారు కాబట్టి మరి రేపు ఉదయాన్నే 5 గంటలకే ఈ యొక్క శోభయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనం విజువల్స్ చూస్తున్నాం. ఇటు కర్ర తొలగింపు సంబంధించి పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. మనం విజువల్స్ చూస్తున్నాం. ఖైరతాబాద్ మహాశక్తి గణపతి విజువల్స్ లో ఇప్పటికే దాదాపు ఇటు కర్రల తొలగింపు అంటే పైకప్పు కూడా తొలగించారు. ఇటు పక్కపొంటి కర్రలు కూడా తొలగించేందుకు కూడా అక్కడ సిబ్బంది కూడా ఉదయం నుంచి కూడా పనులు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ కర్రల తొలగింపు తర్వాత ఈ రోజు సాయంత్రమే ఖైరతాబాద్ మహాశక్తి గణపతిని కూడా కొంత మేరకైతే జరుపుతారు. ఎందుకంటే రేపు మంగళవారం కావడంతో కొంతవరకు సెంటిమెంట్ ఉన్న నేపథ్యంలో మరి ఈ రోజు సోమవారం నాడే కొంతవరకు ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతిని కొంత ముందుకు జరిపిన తర్వాత రేపు ఉదయం 5 గంటలకు కూడా ప్రత్యేకంగా తెచ్చినటువంటి టస్కర్లు కూడా మహాశక్తి గణపతిని కూడా వస్తారు. ఇక్కడ ప్రజెంట్ మనం విజువల్స్ చూస్తున్నాం. ఇక్కడ ఉదయాన్నే
ఇటు మహాశక్తి గణపతి సంబంధించి టస్కర్ వెహికల్ కూడా ఉదయాన్నే వచ్చింది. ఇక్కడ ఉదయానికి సంబంధించిన ఇక్కడ పనులు కూడా చూస్తున్నాం. దాదాపుగా ఇక్కడ వెల్డింగ్ సంబంధించిన పనులు కూడా సిబ్బంది అయితే చేస్తున్నారు. ఎందుకంటే జనరల్ గా ఖైరతాబాద్ సంబంధించిన సప్తముఖ మహాశక్తి గణపతి వినాయకుడిని కూడా తరలించాలంటే మాత్రం మరి భారీ వినాయకుడు కాబట్టి దాదాపుగా 70 అడుగుల మట్టి గణపతి నేపథ్యంలో మరి జాగ్రత్తగా శోభయాత్ర తీసుకువెళ్ళడం, తర్వాత ఇటు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడానికి కూడా ప్రత్యేకంగా వెహికల్ కూడా వాడతారు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మొత్తం టస్కర్ వెహికల్ తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వెల్డింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. ఉదయం నుంచి ఇక్కడ సిబ్బంది దాదాపు ఒక 10 మంది పైగా సిబ్బంది కూడా ఈ వెల్డింగ్ పనులు కూడా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత అన్ని పనులు పూర్తి కావడానికి దాదాపు ఈరోజు సాయంత్రం అవుతుందని కూడా చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్ లో ఈ వెహికల్లోనే సప్తముఖ మహాశక్తి గణపతిని కూడా శోభయాత్ర ద్వారా తరలించిన తర్వాత ఇటు రేపు మధ్యాహ్నం 12-1 గంటల మధ్య కూడా ఇటు నిమజ్జనం సంబంధించి కూడా జరుగుతుంది కాబట్టి మరి ఇక్కడ మనం వెహికల్ చూస్తున్నాం. పెద్ద వెహికల్ కూడా తీసుకొచ్చారు. ఇక్కడ వెల్డింగ్ పనులు కూడా ఒకవైపు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఏడాది కూడా ప్రత్యేకంగా ఇటు ఖైరతాబాద్ మహాశక్తి గణపతి యొక్క శోభయాత్ర జరిగేటప్పుడు కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరోవైపు ఇటు నిమజ్జనం సంబంధించిన ఘట్టాన్ని కూడా పూర్తి చేసడంలో భాగంగా ఈ టస్కర్ వెహికల్ అనేది కూడా చాలా కీలకం కాబట్టి మరి దీనికి సంబంధించిన వెల్డింగ్ పనులన్నీ కూడా ఇప్పటికే దాదాపుగా స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ అయిన తర్వాత ఇవి దాదాపు పూర్తి కావడానికి ఈ రోజు సాయంత్రం వరకు కూడా పూర్తవుతుంది. మరి నైట్ వరకు ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత రేపు ఉదయం 4-5 గంటల మధ్యలో ప్రత్యేకంగా ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతికి ప్రత్యేక పూజల అనంతరం ఈ టస్కర్ వెహికల్ లో కూడా తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఇందులో పెట్టిన తర్వాత మరి ఇక్కడి నుంచి శోభయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పటికే ఇటు హైదరాబాద్ సివి ఆనంద్ కూడా ఇటు అందరు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అంటే దాదాపు ఈ యొక్క శోభయాత్ర కూడా ఇటు ఖైరతాబాద్ మీదుగా ఇటు తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద నుంచి ఇటు హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నటువంటి ఇటు ట్రైన్ నెంబర్ 4-5 వద్ద కూడా నిమజ్జనం చేస్తారు కాబట్టి మరి దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే ఇప్పటివరకు అయితే జరుగుతున్నాయి. మనం విజువల్స్ చూస్తున్నాం. ఇటు జనరల్ గా ఈ టస్కర్ వెహికల్ ద్వారానే తరలిస్తారు కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ఇక్కడ స్పెషల్ గా జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. మరి వైపు చూస్తున్నా ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా మరోవైపు ఇటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో మొత్తం భద్రత ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఎన్సీసీకి సంబంధించిన వాలంటీర్లు కూడా వచ్చారు. మరి వాళ్ళందరికీ కూడా చెప్పడంతో పాటు మనందరికీ కూడా రూట్ డైరెక్షన్ చెప్పేది కూడా ఇక్కడ ఎన్సీసీ వాళ్ళు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మనం చూస్తున్నాం. మరి కొంతమంది ఇటు గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించిన సభ్యులు కూడా ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి కూడా పూజలు కూడా చేస్తున్నారు. మరి ఇక్కడ చూస్తున్నా దాదాపుగా ఈ కర్ర తొలగింపు పనులు అయితే దాదాపు స్టార్ట్ అయినాయి. మరి పైన సిబ్బంది కూడా కొంతమంది ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతికి సంబంధించిన కర్ర తొలగింపు కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం విజువలైజేషన్ లో. మరి లెఫ్ట్ సైడ్ శ్రీనివాస కళ్యాణం, మరోవైపు ఇటు ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి పక్కన ఇటు సంబంధించి అయోధ్య బలరాముని విగ్రహాన్ని కూడా ఏర్పడడం జరిగింది. మరి రైట్ సైడ్ ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మాత్రం ఇటు రాహు కేతు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటు పక్కన ఇటు శివపార్వతుల కళ్యాణం కూడా సంబంధించిన ప్రత్యేకంగా ఈసారి విగ్రహానికి మలువైపులు కూడా ఏర్పడడం జరిగింది కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు 70 అడుగుల మహాశక్తి గణపతి సంబంధించి మట్టి గణపతి ప్రత్యేకంగా ఉన్న నేపథ్యంలో మరి ఎలాంటి ఇబ్బంది తెలియకుండా ఇప్పటివరకైతే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటివరకైతే భక్తులను అయితే ఎవరిని కూడా అలో చేయడం లేదు. మరి ఇప్పటికే దాదాపు అర్ధరాత్రి వరకే ఇటు దర్శనాలు కూడా క్లోజ్ చేశారు కాబట్టి మరి ఎవరు కూడా భక్తులందరూ రావద్దు. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని కూడా జరుగుతున్నాయి. మరి ఈ రోజే ఇటు కర్ర తొలగింపు పనులు, అదేవిధంగా టస్కర్ వెహికల్ సంబంధించి కూడా వెల్డింగ్ పనులు కూడా పూర్తవుతాయి కాబట్టి మరి ఈ రోజు సాయంత్రం అంటే నైట్ వరకు కూడా కొంతవరకు ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి కూడా జరుపుతారు. ఎందుకంటే సెంటిమెంట్, ఎందుకంటే ఈరోజు సోమవారం కావడంతో రేపు మంగళవారం నేపథ్యంలో మరి రేపు ఉదయాన్నే ప్రత్యేక పూజల అనంతరం కూడా మరి ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి విగ్రహాన్ని కూడా టస్కర్ వెహికల్లోకి ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాత శోభయాత్ర కూడా ప్రారంభమవుతుంది. దాదాపు ఇటు పోలీస్ సిబ్బంది కూడా భారీగా ఏర్పడడం జరిగింది. మరి నలువైపులు కూడా దాదాపు ఇటు సిటీ వ్యాప్తంగా రేపు జరగబోయే నిమజ్జన ఘట్టానికి కూడా దాదాపు 17,000 మందితో పోలీసుతో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఇటు హైదరాబాద్ సిపితో పాటు ఇటు డీజీపీ కూడా ప్రత్యేకంగా డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి రూట్ మ్యాప్ కూడా చేశారు కాబట్టి మరి ఎవరికి పబ్లిక్ తో పాటు ఇటు
సంబంధించి భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి ఇక్కడ ప్రత్యేకంగా ఇటు ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి కూడా ఈరోజు పూజలు కూడా చేస్తున్నారు. మరోవైపు ఇటు కట్టెల తొలగింపు కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి మరి ఈ యొక్క ఘట్టాన్ని తిలకించుకుంటూ కూడా కొంతమంది భక్తులు కూడా వస్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా ఎవరిని కూడా అలో చేయని పరిస్థితి ఉంది. మరి ప్రత్యేకంగా ఇక్కడ పూజలు చూస్తున్నాం మనం ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి వద్ద. మరి ఇటు ఉత్సవ సమితికి సంబంధించిన సభ్యులు కూడా వచ్చారు. ఇప్పుడే మనం విజువల్స్ చూస్తున్నాం. మంత్రి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వచ్చి ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమంలో కూడా పాల్గొంటున్న మనం విజువల్స్ చూస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పూజలు చేస్తున్నారు ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి కూడా. మరి ఈ నేపథ్యంలో మరి ఆయన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ సంబంధించి అందరిని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే రేపు ఉదయాన్నే యొక్క ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి శోభయాత్ర కూడా ఉదయాన్నే ప్రారంభమవుతుంది కాబట్టి మరి దీనికి సంబంధించిన ఏర్పాట్లపై కూడా ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు కూడా అడిగి తెలుసుకుంటారు. మరి ఇక్కడ చూస్తున్నాం మనం విజువల్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేస్తున్నారు. ఇక్కడ విజువల్స్ చూస్తున్నాం. ఇటు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వాహకులు కూడా ఇక్కడ ఉన్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా ఒకవైపు జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు మాత్రం ఉదయం నుంచి కూడా ఎవరి పబ్లిక్ ని అయితే ప్రజెంట్ అయితే అలో చేయడం లేదు. మరి ఇప్పటికే దాదాపు 10 రోజుల పాటు కూడా ఖైరతాబాద్ సప్తముఖ భక్తులకు దర్శనం ఇచ్చారు. దాదాపు 30 లక్షల పైగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం 30 లక్షల మంది పైగా భక్తులు ఇప్పటికే ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతిని కూడా దర్శించుకోవడం జరిగింది. మరి ప్రతి ఏడాది కూడా ఆనవాయితీగా అందరూ వస్తారు, వచ్చి ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతిని కూడా దర్శించుకుంటారు. మరి వాళ్ళ విఘ్నాలకు తొలగాలి, మరి అందరూ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో మరి ప్రతి ఏడాది కూడా భక్తులంతా కూడా ఇటు పెద్ద ఎత్తున అంటే సిటీ నలువైపులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతిని కూడా దర్శించుకుంటారు కాబట్టి మరి యొక్క 70 అడుగుల మట్టి గణపతిని కూడా దర్శించుకోవడానికి వస్తారు. ఎందుకంటే ప్రతి ఏడాది కూడా వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి ఇక్కడ రైట్ సైడ్ కూడా ఇటు ఎగ్జిట్ గేట్స్ కూడా ఓపెన్ చేసినప్పుడు కూడా మరి ప్రజెంట్ అయితే భక్తులు ఎవరిని కూడా దర్శించుకోవడానికి కూడా అలో చేయట్లేదు. ఎందుకంటే నిన్న అర్ధరాత్రిలోనే ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి దర్శనం కూడా నిలిపివేసిన నేపథ్యంలో మరి ఈ రోజు ఇటు కర్ర తొలగింపుల కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి ఈ కర్ర తొలగింపు జరిగిన తర్వాత మరి ప్రత్యేకంగా టస్కర్ వెహికల్ కూడా తీసుకురావడం జరిగింది. మరి టస్కర్ వెహికల్ సంబంధించిన వెల్డింగ్ పనులు కూడా ఇప్పటికే స్టార్ట్ అయిన నేపథ్యంలో మరి అన్ని పూర్తయిన తర్వాత ఈ రోజే సాయంత్రం ఖైరతాబాద్ సప్తముఖ గణపతి విగ్రహాన్ని కూడా కొంత మేరకైతే జరుపుతారు. జరిపిన తర్వాత రేపు ఉదయం 5 గంటలకు కూడా ప్రత్యేక పూజల అనంతరం కూడా ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతిని కూడా ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి టస్కర్ వెహికల్ కూడా పెడతారు. పెట్టిన తర్వాత ఈ యొక్క శోభయాత్ర కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. మీ యొక్క శోభయాత్ర కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు సిటీ నలువైపుల నుంచి కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి తరలి వస్తారు కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా నిమజ్జనం శోభయాత్ర ఘట్టాన్ని చూడడానికి కూడా తిలకించేది కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి పబ్లిక్ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా ఇటు ట్రాఫిక్ పోలీసుతో పాటు లాండర్ పోలీసులు కూడా సమన్వయం చేసుకుంటూ కూడా కాబట్టి ఎవరికి ఎలాంటి హైదరాబాద్ సివి ఆనంద్ కూడా పోలీసులకు డైరెక్షన్ కూడా ఇచ్చారు. మరి పెద్ద ఎత్తున ఇక్కడ సిబ్బంది కూడా డిప్లాయ్ కూడా చేయడం జరిగింది కాబట్టి మరి ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు మరోవైపు లాండర్ పోలీసులు కూడా సమన్వయంతో కూడా మరి సతీష్ నిమజ్జనానికి సంబంధించి కూడా పోలీసులు ఒక డెడ్ లైన్ విధించినట్టున్నారు. ఖచ్చితంగా కూడా మంగళవారం మధ్యాహ్నం 1:30 నిమజ్జనం అయిపోవాలని సూచించినట్టు తెలుస్తుంది కదా. ఏంటి ఈ నేపథ్యంలో ఆ స్థాయిలో ఖచ్చితంగా ఆ టైంకి అయిపోయేలా ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అలాగే భక్తులు ఏమంటున్నారు? కొంత భక్తులతో మాట్లాడించే ప్రయత్నం ఏమైనా చేస్తారా భక్తులు కానీ కమిటీ మెంబర్స్ కానీ? ప్రజెంట్ అయితే భక్తులు ఎవరిని కూడా దర్శించుకోవడానికి అలో చేయట్లేదు. ఎందుకంటే దాదాపు మనం చూసాం కదా, దాదాపు 200 మీటర్ల పైగానే భక్తులందరూ కూడా నిలిపేశారు. ఎవరు కూడా దర్శనానికి రావద్దు. నిన్న అర్ధరాత్రితోనే ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి దర్శనం కూడా పూర్తయింది కాబట్టి మరి ఎవరు కూడా అలో చేయట్లేదు. ఎందుకంటే ఇప్పటికే కర్ర తొలగింపు పనులు కూడా జరుగుతున్నాయి కాబట్టి మరి ఎవరైనా వస్తే ఇబ్బందులకు కొంతమంది వరకైతే భక్తులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మరి కర్రలు తొలగింపే కార్యక్రమంలో భాగంగా మరి ఏదైనా కర్ర మీద పడితే ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో మరి భక్తులు ఎవరిని కూడా ఈ యొక్క ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి దర్శనాన్ని కూడా అలో చేయడం లేదు.